ఇప్పుడైతే రవ్వలకొండకి వచ్చామన్నమాట. రవ్వలకొండ అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి కొండ ఉంటుంది కదా, అక్కడ కాలజ్ఞానం రాశారన్నమాట. అక్కడ లోపలికి గుహ లోపలికి వెళ్తాము. అండ్ బ్రహ్మంగారు కూడా అక్కడ ఉంటారు. అంటే కాలజ్ఞానం ఎక్కడ రాశారు అనేది అయితే అక్కడ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూపెడతాం మీకు. హలో 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 హౌ ఆర్ యూ? ఏ నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. ఆగు, ఏ నా దగ్గర ఏం లేదు. ఏ ఆగు ఆగు. అది లోపలికి కూడా వచ్చేస్తుంది. అంత ఆకలి అవుతుందా నీకు? చెప్పు, ఆకలి అవుతుందా? బాయ్. ఎవరైతే మంచి చెడుల గురించి ప్రజలకు వివరించి చెప్తారో వారే గొప్పవారు, యోగులు అనుకుంటారన్నమాట. కానీ తీర్థయాత్రలు చేసిన మాత్రాన చేత భక్తి రాదు. తల్లిదండ్రులను గురువులను పూజించేవారు భక్తి కల. ఎట్టెళ్ళాలి? ఓకే, ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. ఎంత ఉంది టికెట్? 10 రూపీసే. ఇదేంటి ఇలా ఉంది? ఓకే ఓకే, ఇక్కడ నుంచి మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ కాలజ్ఞానం రాశారు. ఇప్పుడు మనం గుహ లోపలికి వెళ్తున్నాము. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో గుహ, ఎంత హాట్గా ఉంటుందో తెలీదు. పిల్లలు భయపడుతున్నారు. ఓ మై గాడ్, మనం కింది నుంచి వంగుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తే కాలజ్ఞానం రాశారన్నమాట వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఇదన్నమాట వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ గుహలో కాలజ్ఞానం రాశారు. అండ్ నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి, అంటే అరౌండ్ ఒక 4th or 3rd క్లాస్లో నేను వచ్చానన్నమాట ఇక్కడికి. అండ్ ఇది నా సెకండ్ టైం విజిటింగ్ ఇక్కడ. ఓహో, అది ఒకటే విగ్రహం అంట, కానీ అది అలా 2గా విడిపోయిందంట. ఇది స్వయంభూ గణపతిది. మమ్మీ ఇది అచ్చమాంబనా? ఇది అచ్చమాంబ వారు. ఓహో, ఇక్కడ నుంచి అచ్చమాంబ గారు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసేటప్పుడు చూసారన్నమాట. అలా అంటే ఇక్కడ అచ్చమాంబ గారు విగ్రహం అయితే ఉంది. ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఈ వాటర్ని యూజ్ చేశారన్నమాట. అంటే ఇది కోనేరు. ఇది కూడా ఒకటి ఇలా అయితే ఉంది ఇది. సో ఇంతే, ఇదన్నమాట గుహ. అండ్ ఈ దారి నుంచి వెళ్తే ఏంటి ఇది, ఇక్కడ నుంచి కూడా ఒక దేవస్థానానికి వెళ్ళొచ్చు, శ్రీశైలానికి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉపయోగించిన కోనేరు. ఇదన్నమాట వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన గుహ, అంటే కాలజ్ఞానం రాశారు. అండ్ ఈ గుహ నుంచి మనం వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చు. మీకు చూపెడుతున్నాను కదా, చూడండి, మహానంది టెంపుల్స్కి కూడా అలా వెళ్ళొచ్చు అన్నమాట. అంటే గుహ నుంచి అలా ఆ దారిలో వెళ్తే మనం ఆ టెంపుల్కి రీచ్ అవుతాము అన్నట్టయితే ఆడ దారి మెన్షన్ చేశారు. లాస్ట్ బయటకు వచ్చేసాను. నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే నేను యాగంటి క్షేత్రంలో ఉన్నానన్నమాట. అండ్ ఈడ మీరు చూసారనుకోండి, నంది కూడా ఉన్నారు. మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, శివుడు లింగ రూపంలో మీరు దర్శించుకుంటారు. కానీ ఈ టెంపుల్కి వచ్చారనుకోండి, శివుడు మీకు ఉమామహేశ్వర లింగ రూపంలో దర్శించుకుంటారన్నమాట. అంటే నిజమైన స్వరూపంలో, అంటే శివ పార్వతులు నిజమైన స్వరూపంలో ఇక్కడ మీరు దర్శించుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే నంది కూడా ఉన్నారన్నమాట. వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, కలియుగం ఎండ్ ఆఫ్ ది కలియుగం ఉంటుంది కదా, నంది కొద్ది కొద్దిగా అలా
పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఎండ్ ఆఫ్ ది కలియుగంలో ఈ యొక్క నంది పరిగెత్తుతుంది అని అయితే చెప్పారన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, నేను అది చదివే మీకు చెప్తున్నాను. నంది ఇప్పటికీ చాలా పెరిగిపోయింది, మీరు కనుక చూస్తే చాలా పెద్దగా అయిపోయింది అన్నమాట. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని, ఎండ్ ఆఫ్ ది కలియుగంలో ఈ యొక్క నంది పరిగెత్తుతుంది అంటే రెంకలేసునని ఈ యొక్క నంది రెంకలేస్తుంది అని అయితే చెప్పారు. మీరు కూడా మొక్కుకోండి. ఎలాగో కెమెరాస్ అయితే అలో లేవు కాబట్టి నేను బయట మాత్రం చూపెడుతున్నాను అన్నమాట. ఇక్కడ మీరు శివుడిని నిజమైన స్వరూపం ఎలా ఉంటుందో అలా దర్శించుకుంటారన్నమాట. శివుడు పార్వతి ఇద్దరిని మీరు దర్శించుకుంటారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు, భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదన్నమాట. ఇదన్నమాట. మీరు ఎప్పుడైనా బ్రహ్మంగారి మఠానికి వచ్చినప్పుడు మీరు ఈ ఆలయాన్ని అయితే దర్శించండి, యాగంటిని. అండ్ నేను ఇంకొకటి కూడా మీకు వీడియోలో చూపెడుతున్నాను, అంటే ముందు చూపెట్టుంటాను, అది కూడా దర్శించండి. గుహలో కాలజ్ఞానం రాశారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మీకు యాగంటిలో కోనేరు ఉందని చెప్పాను కదా, ఇదే అన్నమాట ఆ కోనేరు. భక్తులు ఇక్కడికి వచ్చి చూస్తారు అండ్ స్నానాన్ని ఆచరిస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయి, సో అందుకని భక్తులు స్నానాన్ని ఆచరిస్తారు. ఇక్కడ చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. ఇంకా మనం చూద్దాం, చాలా టెంపుల్స్ చూద్దాం, చాలా ట్రావెల్ వాక్స్ చేద్దాం.